హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు నవి క్రియేషన్స్. నేను శ్రీలత. మీకు ఈరోజు గోంగూర చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాం. ఫస్ట్ గోంగూరని క్లీన్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ ప్యాన్ తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ పోసేసి మనం గోంగూరని మంచిగా లైట్గా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, మసాలాను వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా చాప్ చేసుకొని పెట్టేసుకుంటాం కదా, ఆనియన్స్ని కూడా తీసేసి అందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, నాకు అవి వేయడం చాలా ఇష్టం. కరివేపాకు మనం పక్క తినాలి, తింటే ఐస్కైనా బాగుంటుంది, హెయిర్కైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో పక్క యూస్ చేయండి. వేసిన కరివేపాకుని తీసి పడేయకండి, దాంట్లో కొంచెం 2-3 లీవ్స్ అయినా కడుపులో పోవడానికి ట్రై చేయండి పక్క. నెక్స్ట్ పసుపు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువనే తీసేసుకోండి. గార్లిక్ వేసుకొని మిక్స్ చేసేయండి, కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఎందుకంటే గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు అడుగు మాడిపోతుంది అనమాట. సో చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి, చికెన్ని వాష్ చేస్తూ ఉండాలి. గ్యాప్లో చికెన్ వాష్ చే నెక్స్ట్ కొత్తిమీరని కూడా మంచిగా క్లీన్ చేసేసుకోండి. పక్క ప్రతిదీ క్లీన్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ఏదైనా కరెక్ట్గా రావట్లేదు ఇప్పుడు, కెమికల్స్తోని ప్రిపేర్ అవుతుంది. సో పక్క క్లీన్ చేసేసుకోండి. నాలా బద్ధకం ఉన్నప్పుడు అలా వాష్ చేయకుండా ఉండకండి, పక్క క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ చికెన్ని వేసేసుకోండి. చూసారా లెగ్ పీస్లు ఇవన్నీ. మీకు లెగ్ పీస్ ఇష్టమా? నాకైతే ఇష్టం, బట్ ఎప్పుడు తినను, ఇంట్లో వాళ్ళకే సరిపోయిద్ది కాబట్టి. ఎంతైనా గర్ల్స్ చాలా అడ్జస్ట్ అవుతారు కదా దేనికైనా. ఎవరైనా సరే ఇంట్లో అందరు ఎప్పుడైనా పెద్దోళ్ళకే పెట్టాలి, పెద్దోళ్ళకే పెట్టాలి అంటారు. ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళకు కూడా వేయాలి, వాళ్ళు కూడా తింటారని ఒక్కసారి ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కాదు పెద్దవాళ్ళు. అదొక్కటి ఎందుకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే పెద్దోళ్ళే ప్రతిదీ తినాలని రూల్ అయితే ఏం లేదు కదా. సో నాకు ఎందుకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. చాలాసార్లు ఫేస్ చేసా ప్రతిదీ. సో నెక్స్ట్ చికెన్ వేసేసి ఇట్లా వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట. ఫ్రై మీన్స్ వాటర్ అనేది మొత్తం ఏమంటారో తెలియదు. వాటర్ అంతా వెళ్ళిపోయాక మంచిగా కారం వేసుకోండి. మనం ఎంత కావాలో, ఎంత తింటారో ఫ్యామిలీని బట్టి, సో అలా కారం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ చేయండి. మంచిగా అదిరిపోయే గోంగూర చికెన్ రెడీ అవుతుంది. ఇంకా మీకు గోంగూర యాడ్ చేయడం చూపించలేదు కదా, చూపించేస్తాం. మంచి దగ్గరికి అయ్యాక ఆల్రెడీ మనం గోంగూరని ఫ్రై చేసుకున్నాం కాబట్టి లాస్ట్ ఎండింగ్లో వేయాలన్నమాట. అప్పుడు టేస్ట్ ఉంటుంది, గోంగూర ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఎండింగ్ ఏంటో తెలుసా, ఇంకా మసాలా వేసేసుకొని మంచిగా అటు ఇటు కలిపేసి ఒక 2 మినిట్స్ జస్ట్ పట్టించేసి ముక్కలకి దింపేసే నోరూరించి చికెన్ గోంగూర పచ్చడి రెడీ. సింపుల్ అండి, సింపుల్గా రెడీ అవుతుంది. ఇక గోంగూర చికెన్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. మస్తు అంటే మస్తు ఉంది. చూసారా మా హస్బెండ్ గారు తింటున్నారు. నిజం చెప్పాలా చాలా బాగుందండి. పక్క ట్రై చేసి చూడండి, పక్క చెప్తారు అక్క చాలా బాగుంది, మేము కూడా ట్రై చేసామంటారు. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. నేను రియల్ వర్డ్స్ చెప్తున్నా. పక్కచో మా హస్బెండ్ గారు తింటున్నారు, తన కోసం ఏమైనా చేస్తారు. ఈజ్ మై సపోర్టర్. థ్యాంక్ యూ బావా.